వచ్చినాయి అనుకోవచ్చు. యాక్చువల్లీ పోలీస్ సర్వీస్ రూల్స్లో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయనేది వాస్తవం. కానీ ఈ నిబంధనలు కేవలము హిందువులకైనా అన్ని వర్గాలు కూడా వర్తిస్తాయా? ఆర్టికల్ 14 అండ్ 15 ప్రకారము యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14లో ఫండమెంటల్ రైట్స్ ప్రకారం అందరికీ ఏ మతంలో ఉన్న వాళ్ళైనా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా పోలీస్ శాఖలో ఉండే వాళ్ళకు ఆంక్షలు ఉన్నాయన్నది వాస్తవం. కానీ అది కేవలం హిందువుల మీద ఎందుకు? ఈ మధ్యకాలంలో పాఠశాలల్లో కూడా విద్యార్థులపైన ఆంక్షలు. ఆర్టికల్ 15 వైలేషన్, అది అగైన్ ఆర్టికల్ 14 వైలేషన్. సో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రంజాన్ మాసంలో యథేచ్ఛగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే కానీ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులే కానీ, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా ప్రత్యేక అనుమతులతో బయటికి పోతారు. ప్రత్యేక అనుమతులు ఉన్నాయి. పోలీస్ శాఖలో ఉండే వాళ్ళు కూడా చాలామంది ముస్లిం సోదరులలో గడ్డం పెంచుకొని వాళ్ళు పోలీస్ శాఖలు ఉన్నారు. ఇదే డీజీపీకి దమ్ము ధైర్యం ఉంటే ఇదే మీడియా సాక్షిగా పోదాము, పోలీస్ శాఖలు ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళపైన ఆంక్షలు ఉన్నాయా? అంటే గ్రూమింగ్ స్టాండర్డ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా, కానీ వాళ్ళకి ఎందుకు వర్తిస్తారు? కేవలం హిందువులపైన ఆంక్షలు ఎందుకు? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా వాళ్ళు కేవలము వాళ్ళ పోలీస్ జులుం కానీ ప్రభుత్వ జులుం కేవలం హిందువులపైన. అంటే హిందువులలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్న వాళ్ళు ఇప్పటికైనా మేల్కొని స్పందించకపోతే భవిష్యత్ తరాల్లో హిందువులుగా కొనసాగాలంటే కూడా ప్రశ్నార్థకంగా మారబోతుంది. కాబట్టి ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో అన్ని రాజకీయ పార్టీలు పక్కన పెడితే యావత్ దేశంలోనూ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వారు ఎక్కువ శాతం అయ్యప్ప మాలలు ధరిస్తారు. అది విద్యార్థులే కావచ్చు, చిన్న వయసులో 5 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ధరిస్తారు, వయసుకు పరిమితం లేకుండా. ఆంక్షలు ఎందుకు? ఆంక్షలు పెట్టాలంటే ముందు అందరికి పెట్టండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్, నాట్ ఫర్ హిందూస్. సో ఈ ప్రభుత్వంలో గత 6 నెలల నుంచి గత 2 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చినాక ఈ హైదరాబాద్ కేంద్రంగా అన్ని దేవాలయాలపైన దాడులు చూసినాం.